హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ టు సింగపూర్. సో ఫస్ట్ బ్యాగ్ చెక్ ఇన్ చేసేసాము. యాక్చువల్గా 9కి ఫ్లైట్ మాకి. సో 6కే స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి, సెక్యూరిటీ చెక్ అన్నీ ఉంటాయి కదా. సో 2 అవర్స్ ముందే చెక్ ఇన్ చేసేసాము. సెక్యూరిటీ చెక్ అయ్యాక సో మేము రెస్టారెంట్కి వెళ్ళాము, మినర్వాకి. అక్కడ ఎయిర్పోర్ట్లోనే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫ్లైట్ ఎక్కేసాము. యాక్చువల్గా ఇండిగో ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కంటే డొమెస్టిక్ ఫ్లైట్ లా ఉంది. దీంట్లో స్క్రీన్ బ్లాంకెట్ ఏమీ లేవు. యాక్చువల్గా స్క్రీన్ లేదని మా వాడు కొంచెం అప్సెట్ అయ్యాడు. సో మార్నింగే లేచాం కాబట్టి టైర్డ్ అయిపోయాము. సో స్లీప్ వేసాం మంచిగా. ఒక స్లీప్ వేస్తూనే సింగపూర్ ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసింది. చాంగి ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయిపోయామండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. వాడు బ్యాగ్ ఇవ్వమంటే నాకు ఇవ్వలేదు, వాడే తీసుకున్నాడు. చూడండి, వాళ్ళ లగేజ్ వాడే తీసుకొస్తున్నాడు. ఇక్కడ వ్యూ అయితే బాగుంది. యాక్చువల్లీ బయట నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాము లోపలికి. యాక్చువల్గా ఈ ఎయిర్పోర్ట్లో చూసేవి చాలా ఉంటాయి. సో మేము రిటర్న్లో చూద్దామని ఇప్పుడేం చూడలేదు, టైర్డ్ అయిపోయాము. సో డైరెక్ట్ మేము హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా ఫ్లవర్స్, గ్రీనరీ భలే బాగుంటుంది ఎయిర్పోర్ట్ అయితే. మా హోటల్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. యాక్చువల్గా మేము స్టే చేసే హోటల్ ఏదంటే మెరీనా బే శాండ్స్. సో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది చూడండి. మేము చేసేది టవర్ 1. ఈ హోటల్లో టవర్ 1లో స్టే చేస్తున్నాము. హోటల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది హోటల్. మా హస్బెండ్ అయితే కీ కార్డ్ తెచ్చేకి వెళ్ళాడు. హోటల్కి వచ్చేసాము. సో క్యాబ్లోనే వచ్చేసాము. ఇక్కడ మెట్రో బస్సెస్ అంటే కొంచెం వాక్ చేయాలి. సో వాక్ చేస్తే కొంచెం కష్టమే. సో అందుకే క్యాబే ఎక్కువ యూస్ చేసాము. మాది 9th ఫ్లోర్ అండి. నిర్వాణ్కి అయితే ఇక్కడికి వచ్చే వరకు తెలియదు ఈ హోటల్ అని. ఇదిగోండి, ఇది హోటల్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ సర్కిల్లో ఉండేది అయితే రెస్టారెంట్. అక్కడ నెక్స్ట్ ఉండేది బఫే రైస్. యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది ఫుడ్ అయితే. హోటల్ కూడా చాలా బాగుందండి. దీనికి కనెక్టివిటీ ఉంటుంది మాల్కి, ఇంకా గార్డెన్. ఈ మాల్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది షాపింగ్ మాల్కి, గార్డెన్స్ బై ద వేకి ఇంకా. సో మనం ఈజీగా వెళ్ళచ్చు. ఇది మా రూమ్ అండి, 9th ఫ్లోర్. ఇక్కడ చూడండి, చాలా స్పేషియస్గా ఉంటుంది రూమ్ అయితే. లెఫ్ట్లో అయితే బాత్రూమ్. ఇది బాత్టబ్ చాలా పెద్దగా ఉంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందండి. లెఫ్ట్లో టాయిలెట్, షవర్ రూమ్ కూడా ఉంది. ఇది బాత్టబ్. కొంతసేపు రిలాక్స్ కావచ్చు దీంట్లో. నైట్ టైం అలాగా ఇలా ఉంటుంది బాత్రూమ్. అన్నీ ఇచ్చాడు వీడు. ఇది ఇక్కడ వచ్చి లెఫ్ట్లో ఇది టాయిలెట్ ఆటోమేటిక్. దాని పక్కనే షవర్ రూమ్ ఉంటుందండి. ఇది షవర్ రూము, ఇది టాయిలెట్. ఇక్కడ వచ్చి ఇది రూము, ఇది టీవీ. ఇంకా ఇది వచ్చి పక్కన మినీ బారు. యాక్చువల్గా దీనికి సెన్సార్ ఉంటుందండి. మనం పిక్ చేశాక సో బిల్ వచ్చి రూమ్కి యాడ్ అవుతుంది. మేమైతే యూజ్ చేయలేరు, బట్ బాగుంటుంది మినీ బార్. ఇది వచ్చి రూమ్ అండి. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. రైట్ అండ్ లెఫ్ట్ 2 పక్కల ఉన్నాయి ఛార్జర్స్ పెట్టుకోవచ్చు అండి. ఛార్జర్ కూడా వాళ్ళే ఇచ్చారు యాక్చువల్గా, ఒకవేళ మనం మర్చిపోయి ఉంటే. ఇది వ్యూ అండి. ఇది టీవీ. దీంట్లో ఫిలిమ్స్, కార్టూన్స్ అన్నీ ఉంటాయి. స్పేషియస్గా ఉంది రూమ్ అయితే. వాటర్ బాటిల్స్ అయితే వాడే ఇస్తాడు. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు వాళ్ళు. డ్రింకింగ్ వాటర్. ఇక్కడ కింద డ్రాలో వచ్చి నీకు కట్లరీ. ఇదైతే కాంప్లిమెంటరీ అండి. క్యాండీస్ బాగున్నాయి. వస్తూనే స్టార్ట్ చేస్తాడు కానీ ఓకే, అంతగా నచ్చలేదు వాడికి. ఓకే, బాగున్నాయి. ఇక్కడ వచ్చి మనం
బయట కూర్చొని టీ కాఫీ తాగొచ్చు. యాక్చువల్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కాఫీ టీ. ఈ కాఫీ మిషన్ ఉంది. ఇది కూడా సెన్సార్ ఉంటుందండి. ఇది కూడా కాంప్లిమెంటరీ ఏం కాదు, వైన్స్ అవి. సో కావాలంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఫ్రీ చాక్లెట్స్ అండ్ కాఫీ మేకర్లో మనం కాఫీ టీ చేసుకోవచ్చు. కింద ఇవన్నీ కాంప్లిమెంటరీనే అండి. టీ బ్యాగ్స్ అండ్ కాఫీ మిషన్లో యూస్ చేసుకునేటివి ఇవన్నీ. నేను చేశాను, చాలా బాగా వచ్చింది కాఫీ అయితే. కింద వచ్చి స్నాక్స్ ఉంటాయి. ఇవి కూడా సెన్సారు, ఇవి కాంప్లిమెంటరీ కాదు. ఇవైతే మనం ట్రై కూడా చేయలేము యాక్చువల్గా. నెక్స్ట్ వచ్చి ఇది ఫ్రిడ్జ్. దీంట్లో టిన్స్ ఇంకా కాక్టైల్స్ అన్నీ ఉంటాయి. కావాలంటే యూస్ చేసుకోవచ్చు. బట్ ఇది సెన్సారే, సో ఇది కూడా కాంప్లిమెంటరీ కాదండి. నెక్స్ట్ వచ్చి ఇది వ్యూ. చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇది టీ చేసుకోవచ్చు అండి. ఇది టీ కూడా చాలా బాగుంటుంది. ఇవంతా కప్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మినీ బార్లు ఏమున్నాయో చూద్దాం. కింద మీకు చూపిస్తాను ఒకసారి. యాక్చువల్లీ ఉంటాయి, ఓపెన్ చేస్తే ఐస్ క్యూబ్స్ అడిగితే ఈ బాక్స్ ఒకటి ఉంటుంది, దాంట్లో వేసిస్తాడు వాడు. కావాలని అడిగితే ఇస్తారు. ఐస్ క్యూబ్స్ వాళ్ళు ఇస్తారు. ఇదండి మినీ బార్. యాక్చువల్గా దీంట్లో గ్లాస్ పగలగొట్టేసాను నేను. అది చేయి తగిలి అలా పడిపోయింది, సైడ్ పెట్టాడు కదా. సో ఇది అండి, ఇది టీవీ కింద డ్రాలో ఇలా కట్లరీ ఉంటుంది ఒక బాక్స్లో. ఇంకొక బాక్స్లో వచ్చి చార్జర్ ఉంటుంది. ఇదండి, ఒకవేళ మనం మర్చిపోయినా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. చాలా బాగా ఇచ్చాడండి అన్నీ. ఇది వచ్చి లెఫ్ట్లో కబోర్డ్ ఉంటుంది. ఇది కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ప్లస్ ఐరన్ చేసుకోవచ్చు, ఐరన్ బాక్స్, టేబుల్ కూడా ఇచ్చాడు వాడు. ఇక్కడ వచ్చి సూట్ కేసెస్ పెట్టుకోవచ్చు. ఒక డ్రాలో అయితే హెయిర్ డ్రైయర్ ఇచ్చాడు, ఒక డ్రాలో లాకర్ ఇచ్చాడు. ఇది లాకర్ అండి. ఇంకొక డ్రాలో వచ్చి హెయిర్ డ్రైయర్ ఇచ్చాడు. ఓకే, లాకర్లో కావాలంటే మనం కోడ్ సెట్ చేసుకొని లాక్ చేసుకోవచ్చు. ఇది వచ్చి షూ బ్యాగ్. ఇవి వచ్చి బాత్రూమ్ స్లిప్పర్స్. ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు మనవి, ఏమైనా బట్టలు అలాగా. ఇది వ్యూ అండి. ఇది సూపర్గా ఉంటుంది. బయట అయితే వేడిగా ఉంటుంది, బట్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. నైట్ టైం ఇంకా బాగుంటుంది. లైట్ షో జరుగుతుంది అక్కడ, అది బలవాగా కనిపిస్తుంది రూమ్ నుంచి. ఈ వ్యూ చూడండి, అంతా గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి హాట్గా ఉంటుంది. ఇది వ్యూ. ఇది వచ్చి హోటల్, చాలా బాగుంది, కొంచెం పెద్దది. ఇది కనెక్టివిటీ అండి. ఇక్కడ కొంచెం బయటకు వస్తే, ఇలా బయట కొంచెం నడిస్తే ఈ పక్క అంతా వ్యూ కనిపిస్తుంది హోటల్ది. ఫొటోస్ కొన్ని తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడ లైట్ షో కూడా జరుగుతుంది. ఇంకా ఈ హోటల్ పైన ఇన్ఫినిటీ పూల్ ఉంటుంది. ఇది కూడా బాగుంది, మా వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు. కిడ్స్కి సపరేట్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి సపరేట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఏమైనా కావాలంటే కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. డ్రింక్స్ అలాగా, ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అక్కడే తినచ్చు, తాగొచ్చు. మనం ఏవైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కిడ్స్ పూల్. ఆ పక్క ఉండేది పెద్దవాళ్ళది. ఇది చాలా బాగుంటుంది. నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా రావచ్చు ఇక్కడికి, ఎన్నిసార్లు అయినా రావచ్చు అక్కడ స్టే చేసే వాళ్ళు. ఓకే, ఇది వ్యూ అండి, పైనుంచి మొత్తం సింగపూర్ వ్యూ సూపర్గా ఉంది. లైట్స్ అన్నీ బాగుంటుంది, చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ లైట్ షో జరుగుతుంది. యాక్చువల్గా లైట్స్ అన్నీ వేశారు. ఇంకా ఇక్కడ మేము ఈవినింగ్ కూడా వచ్చాము నెక్స్ట్ డే. సో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము పూల్కి ఆపోజిట్లో. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. ఇది ఈవినింగ్. నెక్స్ట్ నైట్ వచ్చి మేము డిన్నర్కి బయటకు వెళ్తున్నాము. బయటకి బోట్కి అని అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయండి. ఇదే, ఇక్కడ కూడా క్యాబ్ బుక్ చేసుకొని వేస్తాను యాక్చువల్గా, ఫుల్ టైర్డ్ అయిపోయి.
ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి, చైనీస్ రెస్టారెంట్స్, డ్రింక్స్ అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది వ్యూ కూడా. మేమైతే అవర్ విలేజ్ రెస్టారెంట్లో డిన్నర్ చేసాము. ఇది వ్యూ. ఇక్కడ నడుస్తుంటే వస్తూనే ఉన్నాయండి రెస్టారెంట్స్. ఇంత పెద్దగా ఉందో అసలు, చాలా పెద్దగా ఉంది. సో చూస్తూ ఉన్నాము ఏ రెస్టారెంట్ అని. అవర్ విలేజ్ అని ఒక రెస్టారెంట్లో ఆగి తినేసాము. ఫుల్ ఇండియన్ ఫుడ్ ఉంది దాంట్లో. ఇవి రెస్టారెంట్స్. లైట్స్ అయితే ఎక్కడ చూసినా లైట్సే అండి. గ్రీనరీ, లైట్స్, అసలు చాలా బాగుంది. ఫుడ్ కూడా బిర్యానీ ఆర్డర్ చేసాము, చికెన్ అండ్ బిర్యానీ ఈ రెస్టారెంట్లోనే, అవర్ విలేజ్. చాలా బాగుంది ఫుడ్ కూడా. ఇప్పుడు ఇంకొంచెం చల్లగా ఉండింది. ఓకే. ఇవి క్రాబ్స్. ఇవే అండి మనకు వండి పెడతారు. ఎంత పెద్దగా ఉన్నాయంటే అంత పెద్దగా ఉన్నాయి క్రాబ్స్ అయితే. సీ ఫుడ్ ఎక్కువ ఉన్నట్టుంది ఇక్కడ. ఇవి రెస్టారెంట్స్. ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది అండి, ఇది ఫుడ్ స్ట్రీట్ మొత్తం. ఇదండి ఫుడ్ స్ట్రీట్. మాది అయిపోయింది తినేది కూడా. ఇంకా రిటర్న్ హోటల్కి వెళ్తున్నాం యాక్చువల్లీ. ఇదంతా ఫుడ్ స్ట్రీట్. మేము వచ్చినప్పుడు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నింది, ఎక్కువ లేరు, క్రౌడ్ అంత లేదు. ఇది వచ్చి పైన రూఫ్ టాప్ హోటల్లో. ఇదంతా రూఫ్ టాప్ అండి. పైకి వెళ్తే ఇక్కడ అంతా ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఇక్కడ నుంచి ఇలా ఉంటుందండి వ్యూ. ఇలా సూపర్గా ఉందండి. ఫొటోస్ అయితే భలే వచ్చాయి యాక్చువల్లీ. ఇక్కడ టికెట్ తీసుకోవాలి పైన రూఫ్ టాప్ రావాలంటే. యాక్చువల్లీ మేము స్టే చేస్తాం కాబట్టి మాకు ఫ్రీనే. కానీ రెస్టారెంట్లో ఏదైనా డ్రింక్ తీసుకుంటే రూఫ్ టాప్ ఇక్కడ రావడానికి ఫ్రీ అన్నమాట. థ్యాంక్ యూ గైస్, బాయ్.